మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. 91వ కీర్తన 15వ వచనం. అవును ప్రియులారా, మన దేవుడు ప్రార్థనను ఆలకించేటువంటి వాడు. మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎక్కడ నుండి మనం ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడిగా, దానికి జవాబును దయచేసేటువంటి వాడిగా మనకు ఉంటున్నాడు పిల్లలు. అందుకనే మన దేవునికి ఉన్నటువంటి ఒక పేరు ప్రార్థన ఆలకించువాడు. కాబట్టి ఇక్కడ ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానము, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు. రాజుల గ్రంథంలో మనం కనుక గమనిస్తే హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా తీసివేసి దేవునికి నమ్మకమైనటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లరా. అలాంటి సందర్భంలో ఈ యొక్క రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం అని కనుక మనం గమనిస్తే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగగా ప్రవక్త అయినటువంటి యెషయా అతనికి వచ్చి, నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. కాబట్టి ఎప్పుడైతే ప్రవక్త వచ్చి నీవు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడో, అతడు భయపడలేదు, కంగారు పడలేదు. అయ్యో నేను మరణమైపోతున్నానే, నా పరిస్థితి ఏంటి, నా రాజ్యం ఏంటి అని కంగారు పడలేదు. కానీ అతడు చేసినటువంటి ఒక గొప్ప పనిని ఇక్కడ మనము 2వ వచనంలో చూడొచ్చు. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాను. కాబట్టి కంగారు పడలేదు. కానీ నాకు వచ్చినటువంటి మరణకరమైనటువంటి రోగమును తీసివేయగలిగినటువంటి దేవుడు, స్వస్థపరిచేటువంటి దేవుడు, యెహోవా రాఫాగా ప్రత్యక్షమైనటువంటి దేవునికి నేను మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా నా యొక్క యథార్థతను బట్టి, నేను దేవుని యందు ఏ విధమైనటువంటి భయభక్తులు నేను చూపానో దానిని బట్టి ఆయన నాకు జవాబిస్తాడు అని ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తున్నాడు పిల్లరా. ఏమని ప్రార్థిస్తున్నాడు అని అంటే, తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలమైనది ఏదైతే ఉందో దానిని నా ప్రవర్తన ద్వారా నేను చూపించానో, సమస్తమును నేను ఎట్లు జరిగించానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ప్రియులారా. అవును, దేవుని యొక్క కృప మానవులకి పెద్ద వరము లాంటిది ప్రియులారా. మానవుడు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. కానీ తన యొక్క కృపను మనుషుల పట్ల జ్ఞాపకం చేసుకొని తన కృప ద్వారా మనుషులను బాగుపరిచేవాడుగా, రక్షించేటువంటి వాడిగా, మరణం నుంచి తప్పించేటువంటి వాడిగా దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు మనకి. కాబట్టి ఎప్పుడైతే తన యొక్క యథార్థ హృదయాన్ని, యథార్థవంతమైనటువంటి జీవితాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి గుర్తు చేస్తున్నాడో అప్పుడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి మన మొర్ర యథార్థంగా ఉండాలి, మన జీవితము యథార్థమైనటువంటి స్థితిలో ఉండాలి. యథార్థత లేకుండా, దేవునికి అనుకూలమైనటువంటి జీవితము మన హృదయంలో లేకుండా ఉట్టి పెదవులతో డాంబికమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తే దేవుడు వినను అని అంటున్నాడు. విస్తారమైనటువంటి మాటలు ఉండకూడదు నీ ప్రార్థనలో అంటున్నాడు ప్రభు. కాబట్టి హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను ప్రభు ఆలకించాడు. ఎందుకంటే తన యొక్క జీవితాన్ని బట్టి ఆలకించినటువంటి ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్త వచ్చి చెప్పి బయటికి వెళ్ళబోతున్నాడో వెంటనే హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. అప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు తిరిగి ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను అని చెప్తున్నాడు. కాబట్టి కన్నీళ్లు మనం విడిచేటువంటి యథార్థమైనటువంటి కన్నీళ్లు దేవుని సన్నిధిలో వ్యర్థం కాదు ప్రియులారా. మనం ఎప్పుడైతే కన్నీరు కారుస్తామో ఆ కన్నీళ్ళన్నీ ఒక కవిలలో ఉంచి మన ప్రార్థనలను వినేటువంటి, ఆలకించేటువంటి, జ్ఞాపకంగా ఉండేటువంటి పరిస్థితిని ప్రభు మనకి ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి అంటున్నటువంటి మాట, నీకు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేశాను అని చెప్పి 15 సంవత్సరాలు అతని యొక్క ఆయుష్ను పొడిగించినట్లుగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇతర దేశస్థులైనటువంటి రాజుల వారి మీదకి రాకుండా ఆ కాలంలో నెమ్మదిని, శాంతాన్ని ప్రభు దయచేసినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి మన జీవితంలో నీవు ఏ సమస్యలో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, ఎటువంటి శ్రమల గుండా నీవు ప్రయాణం చేయవలసి వచ్చినా నా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. యథార్థమైనటువంటి హృదయం, నిజమైనటువంటి ప్రవర్తన కలిగి ప్రార్థిస్తే దేవుడు వింటాడనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చేటువంటి వాడిగా ఉంటున్నాడు పిల్లలు.
కాబట్టి మనం కూడా హిజ్కియాలాగా శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మాత్రమే కాదు కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి సహాయం చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, నీవు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. హిజ్కియాను మాదిరిగా చూపించారు ఆయన. నేను ప్రార్థన ఆలకించే దేవుడను, నీకు జవాబిచ్చేటువంటి దేవుడను అని సెలవిచ్చాను ప్రభా. కాబట్టి మేము కూడా మా ప్రతి అవసరత మీ సన్నిధిలో పెట్టి దాన్ని పొందుకునే పని ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.